ప్రభునామానికి మహిమ కలుగును గాక. చాలామంది త్రిత్వం లేదు, త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు అని త్రిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతంతో యెహోవా దేవుడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనం గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ రక్తము నీళ్లు, ఈయన రక్తముతోనూ నీళ్లతోనూ వచ్చినను, సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మ కనుక ఆ సాక్ష్యము సత్యమే అంటున్నాడు. 7వ వచనం మనం చూస్తే రక్తము, నీళ్లు, ఆత్మ ఈ ముగ్గురును ఏకీవించి ఉన్నారంటాడు. అంటే ఒక మానవుడు మనం గమనించి చూసినట్లయితే ఆత్మ, రక్తము, నీళ్లు సమ్మేళనం కలిసినప్పుడే ఒక మానవుడిగా కొనసాగుతాం. కాబట్టి మూడు కలిసి ఒక్క మానవుడిగా కొనసాగుతుంది. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి, అక్కడ రక్తము, నీళ్లు, ఆత్మ మూడు అనలేదు, ముగ్గురు ఏకీవించి అన్నారు. కాబట్టి త్రిత్వం అంటే మూడు కలిసిన దాన్ని త్రిత్వము అంటాం. అది భాషాపరమైన అవగాహన, ఒక పర్యాయ పదం అనుకోవచ్చు. కాబట్టి ముగ్గురు ఏకీవించున్నారు కాబట్టి త్రిత్వము, త్రియేక దేవుడు అన్నారు. కాబట్టి త్రిత్వాన్ని ఖచ్చితంగా మనం నమ్మాలి, త్రిత్వాన్ని ఖచ్చితంగా మనం అంగీకరించాలి.